కాదేది రాజకీయాల కనర్హం. దేవుడు, కారు, బ్యాట్, పువ్వు, ఆఖరికి కట్టుకునే చీర కూడా. అసలు నమ్మకపోతే బీఆర్ఎస్ నేతలను అడగండి. తెలంగాణ జాగృతి నేత కవిత కట్టిన చీరపై రచ్చ చేస్తున్నారు కారు పార్టీ నేతలు. 3 రంగుల చీర కట్టిన కవిత ఇక కాంగ్రెస్ లో చేరటం ఖాయమంటూ ప్రచారం మొదలైంది. ఇంతకీ ఏంటి చీరకోల? అసలు ఎందుకు ఉన్నటువంటి ప్రచారం మొదలైంది? కాక రేపుతోన్న కవిత కట్టిన కోక. మూడు రంగుల చీర కట్టడంపై దుమారం. కవితను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా. కాంగ్రెస్ పార్టీ రంగులున్న చీర కట్టడంపై హాట్ డిబేట్. కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే ఆమె తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ బయటికొచ్చిందో అప్పటి నుంచి ఆమె అడుగులు, మాటలు, చేతలన్నీ బీఆర్ఎస్ కు దూరంగా జరుగుతున్నట్టే ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ ఆమెను సస్పెండ్ చేయడంతో కథ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటు కాబోతోంది అనే హింట్స్ ఇచ్చేస్తున్నారు కవిత. ఇలాంటి సమయంలో కవిత కట్టిన ఒక్క చీర ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఆమెతో పాటు భర్త అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఈ ఈవెంట్ కి కవిత కాంగ్రెస్ జెండాలోని 3 రంగులున్న చీరను ధరించి వచ్చారు. ఇప్పుడు ఈ చీరపై తెగ చర్చ జరుగుతోంది. కవిత కాంగ్రెస్ లో చేరుతున్నారని హింటిస్తున్నారా అనే చర్చ కూడా ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో జరుగుతోంది. నిజానికి కవిత కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం ఇప్పటిది కాదు, గతంలో కూడా జరిగింది. కానీ ఆమె ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను ఏ పార్టీలో చేరేది లేదని తెగేసి చెప్పారు. ఈ మధ్యే కొత్త పార్టీ పెడతానంటూ హింట్స్ కూడా ఇస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఆమె వ్యవహరించిన తీరు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. నిజానికి ఈ ఈవెంట్ కు అటెండ్ అవ్వడానికి ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అఫ్కోర్స్ అప్పుడు కూడా ఆమె అదే రంగు చీరలో ఉన్నారు. అప్పుడేం మాట్లాడారో ఓసారి వినండి. ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూలగొట్టేసేయండి. మనకు అవసరం లేదు ఈ పార్టీ, బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ. ఇంకా ఈ అందానికి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 2వ తారీఖు ఏ కొత్తగూడెంలో అయితే మీరు కంప్లీట్గా బీసీలను అవమానపరిచిందో, ఏ కొత్తగూడెంలో అయితే మీరు ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకుండా 0% బీసీ రిజర్వేషన్ చేసిరో, మీరు ఇంక అక్కడికే పోయి ప్రచారం స్టార్ట్ చేస్తూ అంటారు. ఏమని ప్రచారం చేసుకుంటారు? బీసీలను మోసం చేసిన ప్రచారం చేసుకుంటారా? విన్నారుగా, ఉదయం ఈ వ్యాఖ్యలు చేసిన కవిత అదే రోజు సాయంత్రం భట్టి విక్రమార్క కొడుకు నిశ్చితార్థానికి హాజరయ్యారు. అప్పుడు ఈ రంగు చీరలో ఉండడంతో ఇప్పుడు పార్టీ మార్పు, కాంగ్రెస్ లో చేరారనే చర్చ మొదలైంది. మామూలుగానే గత కొన్ని నెలలుగా కవితను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందనే చెప్పాలి. కవితను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ ప్రారంభించారు. 3 రంగుల జెండా చీర ధరించారు. ఇక కాంగ్రెస్ కండువా కప్పుకోవటమే తరువాయి అన్నట్టుగా పోస్టులు పెడుతూ పోతున్నారు. మరోవైపు ఉదయం కాంగ్రెస్ గద్దెలు కూల్చమని బీసీ సోదరులకు పిలుపునిచ్చి సాయంత్రం కాంగ్రెస్ మంత్రి ఇంట్లో వేడుకకు హాజరవటాన్ని ఎలా చూడాలన్నది మరికొందరి కామెంట్స్. కానీ అది పార్టీ, ఇది వ్యక్తిగతమంటూ ఆమె మద్దతుదారులు కౌంటర్లిస్తున్నారు. ఏదేమైనా కొన్ని రోజులుగా కవిత తీరు మాత్రం అందరినీ కాస్త టెన్షన్ పెడుతోందనే చెప్పాలి. ముఖ్యంగా ఆమె మైక్ ముందుకొస్తే బీఆర్ఎస్ నేతలకు ఓ చిన్నపాటి వణుకు వస్తుందనే చెప్పాలి. ఎవరిని టార్గెట్ చేస్తుందో, ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ నేతలు ఈ చీర ఇష్యూని అందివచ్చిన అవకాశమని భావిస్తున్నారు. మరి నిజంగా ఈ చీర ధరించడం వెనుక వేరే ఏవైనా కారణాలున్నాయా? నిజంగానే ఆమె ప్రజలకు హింటిచ్చారా? లేక ప్రజల నాలుకలపై ఉండటానికి వ్యూహాత్మకంగా ఈ చీరను సెలెక్ట్ చేసుకున్నారా? యాదృచ్ఛికంగా జరిగిందా అనేది మాత్రం పెద్ద మిస్టరీగానే ఉంది ప్రస్తుతానికి.